నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల విధించిన రొయ్యలపై సుంకాలకు గాను మన రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాటి ప్రభావం ఏ మేరకు ఉంటుంది, వీటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫార్మర్ గౌరు నాయుడు గారు. నమస్తే అండి నాయుడు గారు. నమస్తే అండి నాయుడు గారు, ప్రస్తుతానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు విధిస్తున్న ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో, పన్నులు ఏవైతే ఉన్నాయో, అది రొయ్యల వ్యాపారులకు సంబంధించి విపరీతంగా ఉండబోతున్నాయి. అవి చాలా భారీగా ఉండబోతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. మొట్టమొదటిగా మీరు ఏం చెప్తారు ఈ పన్నుకు సంబంధించి? యాక్చువల్గా అయితే కనుకండి, ట్రంప్ మనకి పన్నులు విధించిన తర్వాత మార్కెట్ సడన్ గా కొలాప్స్ అయింది. అంటే బిగ్గర్ కౌంట్లో అయితే కనుక 100 రూపీస్ అలా కొలాప్స్ అయింది. చిన్న కౌంట్లో వచ్చేటప్పటికి 40 నుంచి 50 రూపాయల దాకా ఎఫెక్ట్ అయింది. మార్కెట్ లో 50% మనకి సొంకు విధించడం అంటే మనకు 400 రూపాయలు వస్తువుని వారికి పంపిస్తే ఇంకో 200 రూపాయలు మన మీద ట్యాక్స్ వేసేటటువంటి పరిస్థితి. ఆ ట్యాక్స్ ఎవరైతే దిగుమతి చేసుకున్నారో వాళ్ళు భరించాలా, మన రేట్లో తగ్గించాలనేది మార్కెట్ లో జరుగుతున్నటువంటి ఫ్లక్చువేషన్స్ ని ఎవరు అనే దాని మీద చాలా క్లారిటీ లేదు. లేకపోవడం వల్ల పట్టుబడులు ఆగిపోయినాయి. ప్రజెంట్ అయితే కనుక మరి ఎవరైతే వీళ్ళు కొనుగోలుదారులు ఉన్నారో కొనుగోలుదారులు కొనుగోలు ఆపేశారు. ఆపేయడం వల్ల చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. ముందు రైతులు మరి పంటని వెంటనే ఏ వైరస్ లేకపోతే ఏదైనా డివోరాటో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా పట్టేసుకోవాల్సినటువంటి అవసరం, ఆ యొక్క అవసరాన్ని ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి కొనుగోలుదారులు తమకి అనుకూలంగా మార్చుకోవడం ఈ యొక్క సుంకాల తాలూగా భారం కంటే కూడా ఈ దోపిడీ ఎక్కువగా కనబడతా ఉంది. సార్, ముఖ్యంగా చేపల చెరువులు లేదు అని అంటే రొయ్యల చెరువులు, సో వీటికి సంబంధించి గ్రేడింగ్ ఎట్లా వేస్తారండి? అంటే మొట్టమొదటిగానే మీరు వేసేటప్పుడే ఇది అమెరికా కావచ్చు లేకపోతే ఇతర దేశాలకు తరలించేందుకు గాను ఆ సీడ్ వేయడం జరుగుతుందా, లేకపోతే మన దేశానికి సరిపోయేలాగా సీడ్ వేస్తారా? ఎలా ఉంటుంది దీని గ్రేడింగ్ ఒకసారి చెప్తారా? గ్రేడింగ్ అంటే మనకు మార్కెట్లో 32% ఎక్కువ శాతం అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి చైనాకి 20% అబో చైనాకి వెళ్తుంది. చైనాకి వచ్చేటప్పటికి స్మాల్ కౌంట్స్ అంటే 100 నుంచి 60-70 ఆ రేంజ్ లో వెళ్తాయి. అదే మళ్ళీ యూరోప్ కంట్రీకి, అమెరికాకి, వీళ్ళందరికీ, చైనాకి, జపాన్కి వీళ్ళందరికీ కూడా పెద్ద కౌంట్లు కావాలి. పెద్ద కౌంట్లు అంటే 20 కౌంట్, 30 కౌంట్ ఆ రేంజ్ లో కావాలి. అది మన ఏరియాలో ఎక్కువ పండిస్తాం. మనం ఈక్విడార్ లోనేమో వాళ్ళకంటే కూడా మనం ఈ బిగ్గర్ కౌంట్స్ మనం ఎక్కువగా పండిస్తాం. మనం ఎక్కువ ఆధారపడేది కూడా అమెరికా, యూరోప్ మార్కెట్ మీద ఆధారపడి ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు అమెరికాకి ఒక 60% వరకు ఇక్కడ ఉన్న తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల రైతులే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని వింటూ ఉన్నాం. నిజమేనా? ఎంత పర్సెంటేజ్ ఉందండి? అంటే ఎక్కడికి వెళ్తుంది అనేది మనం వచ్చేటటువంటి మన ప్రభుత్వం ఇచ్చే లెక్కలు, డేటా వాటి నుంచి తెలుసుకోవడమే. మనం అమ్మేదైతే కనుక మరి రైలు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఇస్తూ ఉంటాం. పర్చేసింగ్ ప్లాంట్ ఉంటే వాళ్ళకి అప్పచెప్తాం. వాళ్ళ గ్రేడింగ్స్ ఏ కంట్రీకి వెళ్తుంది అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుని ఆ దేశ మార్కెట్ పరిస్థితిని బట్టి ఇక్కడ మన మార్కెట్లో కొనుగోలు చేస్తూ ఉంటారు, రేట్ అది ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా మనకి 26 to 30 కౌంట్ వచ్చేటప్పటికి 485 రూపాయలు ఉంది. ఈ రోజు మార్కెట్ వచ్చేటప్పటికి 385 రూపాయలు. 100 రూపీస్ డౌన్ చేశారు. యాక్చువల్గా మనకి 7వ తారీఖు నుంచి 25% అప్లై అవుతుంది. 27వ తారీఖు నుంచి ఏమో 50% అప్లై అవుతుంది. మరి దీన్ని ఎలాగ వాళ్ళు తీసుకున్నారనేది తెలీదు, కానీ 100 రూపీస్ అయితే మాత్రం డౌన్ చేశారు ప్రజెంట్. ఓకే సార్, నాయుడు గారు, సాధారణంగా ఇది డైలీ ఎక్స్పోర్ట్ ఉంటుందా, లేకపోతే వీక్లీ వన్స్ ఆర్ 10 days కి ఒకసారి ఇట్లా పెట్టుకుంటారా? ఎలా ఉంటుంది ఈ బిజినెస్, ఎలా చేస్తారు? సమాచారం అయితే కనుక వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారు. ముందు ఏ కౌంట్ ఎంత కావాలి, ఏ కంట్రీకి కావాలి ఏంటనేది ముందు ఒక ఆర్డర్ తీసుకొని దాన్ని బేస్ చేసుకుని రైతుల దగ్గర నుంచి తమకి కావాల్సినటువంటి ఆర్డర్ ఉన్నటువంటి కౌంట్లు ఒక రకరకాల ఒక్కొక్క ఎక్స్పోర్టర్కి ఒక్కొక్క కౌంట్ ఆర్డర్ ఉంటుంది. వాళ్ళ యొక్క అవసరాలను బట్టి రైతుల దగ్గర కొంటూ ఉంటారు. సాధారణంగా మీరు చెబుతున్న మాటలను బట్టి అమెరికాకి కొంత, యూరోపియన్ కంట్రీస్కి కొంత, చైనాకి కొంత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుందని అంటున్నారు మీరు. సో ఒక 3 దేశాలు ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నప్పుడు ఇంతకుముందు వీటి ధరలు ఎలా ఉండేవి, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు విధించిన ఈ ట్యాక్స్ వల్ల ఇప్పుడు ధరల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి? ఈ చేంజెస్ ఏంటి? చేంజెస్ మెయిన్ గా మనకి డిమాండ్ సప్లై సూత్రం అండి. అమెరికాకి మనం సప్లై చేసేలాంటి కౌంట్లే ఇతర కంట్రీస్ దగ్గర కూడా ఉన్నాయనుకోండి, గ్యారంటీగా రేటు పడిపోతుంది, మార్కెట్ పడిపోతుంది. డిమాండ్ ఉందనుకోండి, మన దగ్గర ఉన్న సరుకు మనం ఇదే రేట్ అని చెప్తాం.
అది ఏమన్నా 50% ఉంటే కనుక ఇంపోర్ట్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ మార్కెట్లో ఉన్నటువంటి కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో మన దగ్గర నుంచి ఈ సరుకు తీసుకుంటున్నారో వాళ్ళు ఇంపోర్ట్ ఛార్జీ భరిస్తారు. అదే మార్కెట్లో సప్లై ఎక్కువగా ఉందనుకోండి, ఖచ్చితంగా మనం రేటు తగ్గించి ఇమ్మని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. లేకపోతే వాళ్ళకి ఎక్కడ తక్కువగా దొరుకుతుందో ఈ ఛార్జెస్ అంటే ఏదైతే టారిఫ్లు ఉన్నాయో టారిఫ్ లేని కంట్రీస్ నుంచి వాళ్ళు కొనుగోలు చేస్తారు. అప్పుడు మనం నష్టపోతాం, మన ఇండియన్ రైతులు ఖచ్చితంగా నష్టపోతాం. ఓకే, ఈ చేంజెస్ ఏమైనా ఐడియా ఉందా సార్? అంటే ఒక్కొక్క కంట్రీకి ఉన్న ఈ టారిఫ్స్ ఇంతవరకు ఎంత పర్సంటేజ్ ఉండేది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అంటే టారిఫ్లు ఇది వరకు 10% కంటే బిలో అండి. ఇప్పుడు మేము మొన్నదాకా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు, ఇది మదర్ ఫ్రాన్ ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు. రీసెంట్ గా నేను హ్యాచరీస్ కూడా రన్ చేశాను కొంతకాలం. చేసినప్పుడు మనం మదర్ ఫ్రాన్ ఇంపోర్ట్ చేసుకుంటే మనకి 10% ఇక్కడ మామూలుగానేమో ఇంపోర్ట్ డ్యూటీ ఉండదండి. అలాగే ఇప్పుడు మనం పంపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు 50% మన మీద వేస్తారు. కాబట్టి ఈ 50% అనేది అబ్నార్మల్ ప్రైస్, మామూలు ఇదైతే కాదు. మనం 100 కౌంట్ తీసుకున్నా ఉండే 100 కౌంట్ ప్రాసెసింగ్ చేస్తే కనుక 650 గ్రాములు వస్తుంది ఈల్డింగ్. అంటే హెడ్, దాని స్కిన్ అన్ని తీసేస్తే కనుక 650 గ్రాములు వస్తుంది. ఈ 650 గ్రాములు ఇండియన్ మార్కెట్ లో పడే ప్రైస్ 250 రూపాయలు పడింది అనుకోండి ప్రాసెసింగ్ తో. దాని మీద 250 మీద వాళ్ళు 50% అంటే 125 రూపాయలు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పెట్టినట్టు టారిఫ్ అప్లై అవుతుంది. అంటే మొత్తం 375. దీనికి మళ్ళీ లాభం ఇవన్నీ వేసుకునేటప్పుడు అమెరికన్ మార్కెట్ లో ఉండేటటువంటి ఎవరైతే మనకి కొనుగోలుదారు ఉన్నారో అతనికి 400 రూపాయల కంటే 500 రూపాయల దాకా అతనికి పడే పరిస్థితి ఉంటుంది. సో అందుకని ఇతర కంట్రీస్ నుంచి ఎక్కడి నుంచైనా తక్కువ కనుక వస్తే, తక్కువ రేటుకి వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆ మార్కెట్కి డైవర్ట్ అవుతారు. ఇండియన్ మార్కెట్లో ఉన్నటువంటి ఫార్మర్స్ అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఈ సప్లయర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చైన్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. దగ్గరగా ఈ రంగం మీద ఆధారపడి 20 రకాలైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి. ఆ 20 రకాల పరిశ్రమలు కూడా నాశనం అయిపోతాయి. ఓకే, అంటే కంప్లీట్ గా కొలాప్స్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అని అంటారు మీరు? ఖచ్చితంగా ఉన్నాయండి. ఇప్పుడు దీనికి ఏంటంటే ప్రభుత్వం కూడా దీని మీద శ్రద్ధ తీసుకోవాలండి. ఇప్పుడు సార్ సాధారణంగా ఇప్పుడు ఎన్ని కేజీలు లేకపోతే ఎన్ని కిలోస్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవారు? అంటే మన కంట్రీ నుంచి లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేటప్పటికి 7 లక్షల టన్నులు, సుమారు కొద్దిగా 50,000 టన్ను అటు ఇటుగా మనం 8 లక్షల టన్నులు దగ్గరగా సప్లై చేసాం అన్ని కంట్రీస్ కి కలిపి. మన ఇండియన్ కంట్రీలో ఉపయోగించింది కాకంటే మన డొమెస్టిక్ మార్కెట్కి వెళ్ళే దాన్ని పక్కన పెడితే ఓన్లీ ఎక్స్పోర్ట్ వచ్చేటప్పటికి సుమారు 8 లక్షల టన్నుల దాకా మనం ఎక్స్పోర్ట్ చేసాం. మనకంటే ముందు ఈక్వడార్ ఉంది. ఈక్వడార్ 12 లక్షల టన్నులు సుమారు ఎక్స్పోర్ట్ చేస్తుంది. వాళ్ళకి మనకంటే తక్కువ రేటుకి వర్కౌట్ అవుతుందంటే అమెరికాకి ఈక్వడార్కి దగ్గర మీకు తెలిసి ఉంటుంది. మనం పంపిస్తే చాలా ఎక్కువ రోజులు పడుతుంది. వాళ్ళైతే కనుక గంటల వ్యవధిలోనే వాళ్ళకి అమెరికన్ మార్కెట్కి చేరేటటువంటి పరిస్థితి ఉంది. మెయిన్గా ఈక్వడార్ని చూసుకునే మన మార్కెట్ని దెబ్బ కొట్టాలి, మన ఎకానమీని దెబ్బ కొట్టాలని చెప్పే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి, అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉరుమురిమి మంగళం మీద పడ్డమంటారు చూసారా, అలాగే ఇప్పుడు రైతుల మీద పడేటటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి పరిష్కారం కూడా గవర్నమెంట్ ఎతకాలి. సబ్సిడీ ఇవ్వాలా లేకపోతే ఏం చేయాలనేది, మరి ట్రంప్ గారు వేసినటువంటి ఈ యొక్క టారిఫ్ ని ఎలాగా రైతులకు సర్దుబాటు చేయాలనేది మోడీ గారు ఆలోచించవలసిన పరిస్థితి. ఇప్పుడు మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 3 దేశాల గురించి మాట్లాడుకున్నాము. ఒకవేళ అమెరికా పన్నులు మనకు భారంగా అనిపించినప్పుడు యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే చైనా కావచ్చు, మన ప్రాన్స్ని, మన రొయ్యల్ని అక్కడ కూడా మనం పంపించుకోవచ్చు కదా. దానివల్ల కాస్త మనకి ఏదైనా ఉపశమనం కలిగే అవకాశం ఉంది అంటారా? అంటే ఇప్పుడు చైనాకి మనకి ట్రేడ్ వార్ కొంత జరుగుతూ ఉంది. చైనా ఏం చేస్తుంది, తనకు అనుకూలమైంది తన వస్తువులను ఎవరైతే దిగుమతి చేసుకుంటారో ఆ కంట్రీ నుంచి వాళ్ళు తెచ్చుకునే పరిస్థితి. వరకు ఈక్వడార్ నుంచి అంత పర్సెంటేజ్ తెచ్చేవారు కాదు. ఈక్వడార్ నుంచి దగ్గరగా 50% ఈక్వడార్ తాలూకా సరుకుని చైనాయే కన్జ్యూమ్ చేస్తూ ఉంది. మన దగ్గరకు వచ్చేటప్పటికి మన దగ్గర నుంచి 20% తీసుకుంటారు. అంటే వాళ్ళు ఈక్వడార్తో ఒక టైప్ కెమియోకి వచ్చి ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ తీసుకుంటున్నారు. అలాగే మన ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకునేటటువంటి వస్తువుల మీద పల్లా తెచ్చుకుంటున్నా కానీ పల్లా మా దగ్గర నుంచి పట్టుకెళ్ళాలని చెప్పేసి ఈ సమస్యలోంచి మన బయటపడేసేది, రైతులను రక్షించేది ప్రభుత్వం యొక్క పాలసీ అండి. ప్రభుత్వం యొక్క పాలసీ మీదే ఇదంతా జరుగుతుంది. దాంతోపాటు డిమాండ్ సప్లై సూత్రం, ఈ వస్తువు ఆంధ్రాలో తప్ప ఎక్కడా దొరకదు అని అంటే కనుక దీనికి ఎంత డిమాండ్ పెట్టినా సరే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. కానీ ఇతర చోట్ల దొరికితే మటుకు ఈ వస్తువుని ఇంపోర్ట్ చేసుకోరు. అప్పుడు ఏంటంటే ఈ డ్యూటీస్ మీద వాటి మీద ప్రభుత్వం స్పష్టమైన అవగాహనతో మనకు అవసరమైతే కానీ సబ్సిడీ ఇచ్చి రైతులు నాశనం అయిపోకండి, ఇండియన్ ఎకానమీ దెబ్బతినకంటే కాపాడాల్సినటువంటి బాధ్యత
ప్రభుత్వం మీద ఉంది. సార్, సాధారణంగా 2 తెలుగు రాష్ట్రాలలోనూ ఆయా ప్రాంతాలలో ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నప్పటికీ ఇందులో గోదావరి జిల్లాలు ఈస్ట్ వెస్ట్ 2 తూర్పు గోదావరి జిల్లా లేకపోతే ఈ జిల్లాల్లో పండించే రొయ్యలకు కాస్త డిమాండ్ ఎక్కువగా ఉంది అని అంటూ ఉంటారు. ఓకే, ఒకటి చెప్పండి సార్. డిమాండ్ ఉండడానికి కారణం ఏంటంటే మనం డెన్సిటీ తక్కువ వేస్తాం, డెన్సిటీ ఎక్కువ వేస్తాం. అంటే ఎకరానికి 2 లక్షలు వేసే పరిస్థితి ఉంది, ఎకరానికి 60,000 వేసేటటువంటి పరిస్థితి. 60,000 వేస్తే కనుక మన టార్గెట్ ఎలా ఉంటుందంటే 30 కౌంట్ రైతు టార్గెట్ 30 కౌంట్, బిలో 30 కౌంట్ పండించడానికి ట్రై చేస్తాడు. అది బ్రాకిష్ వాటర్ అంటే సముద్ర నీటిలో ఎక్కువ శాతం ఆ యొక్క కౌంట్ రావడానికి అవకాశం ఉంది. మరి ఉప్పు నీటు శాతం అలా ఉంటే చప్పనీటిలో వచ్చేటప్పటికి ఎక్కువ శాతం వేస్తే 100 కౌంట్ నుంచి 50 కౌంట్ లోపలనే దీన్ని మనం తీసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉప్పు నీళ్ళు లేనటువంటి ప్రాంతంలో 30 కౌంట్ అయితే రావడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి వచ్చిన ఒకవేళ పర్సంటేజ్ లాస్ అవుతూ ఉంటాం. అంటే మనం 60,000 అనుకుని స్టాకింగ్ చేస్తే చివరికి 30,000 దొరుకుతుంది. అందుకే రైతు లాస్ అవుతాడు. కాబట్టి ఈ పెద్ద కౌంట్లకి ఈ ఏరియాలో వెళ్ళరు. ఈ ఏరియాలో ఎక్కువగా 60 నుంచి 50 కౌంట్ ఎక్కువగా తీస్తాం. అంటే ఈ కౌంట్లు ఎక్కువగా చైనాకి, ఇతర కంట్రీస్కి వెళ్తాయి. ఈ బిగ్గర్ కౌంట్లు అమెరికాకి వెళ్తాయి. కాబట్టి అసలు ఈ తగ్గించడం అనేది ఈ కౌంట్లు కూడా ఎందుకు తగ్గించారు ఏంటనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ మాకు అందరికీ కూడా. అంటే చైనాకి, ఇతర కంట్రీస్ కి 50 నుంచి 100 కౌంట్ వెళ్ళేటటువంటిది కూడా 40-50 రూపాయలు తగ్గించాల్సినటువంటి అవసరం అయితే లేదు. మరి దాన్ని వంకగా చూపించి ఎక్కువగా పండేదే ఈ సరుకు. 20 కౌంట్ మామూలు 30 కౌంట్ పండేది చాలా తక్కువ మంది పండిస్తారు, తక్కువ పండుతుంది. కానీ ఎక్కువ పండేటటువంటి దాన్ని కొట్టేసరి అసలు ఇలా ఎందుకు జరుగుతుందని ప్రభుత్వం పరిశీలించాలి. ఎక్కువగా ఈ కౌంట్లు ఎక్కడికి వెళ్తున్నాయి, ఈ రేట్లకి వాళ్ళకి సప్లై చేస్తున్నారు, రైతు దగ్గర నుంచి ఎంత కొంటున్నారు, రైతు దగ్గర అయినా మోసం చేసుకుంటున్నారా ఈ పర్చేజింగ్ ప్లాంట్ వాళ్ళు ఏంటనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది. అలాగే ఫీడ్ రేట్ కూడా చాలా అబ్నార్మల్గా ఉంది. సోయా పెరిగినప్పుడు పెంచారు, కానీ ఇప్పుడు సోయా రేటు తగ్గింది, అయినా సరే తగ్గించట్లా. దాని మీద కూడా ప్రభుత్వం కొంత చూడాలి. చూడకంటే ప్రభుత్వం ఈజీగా వదిలేస్తుంది. అంటే 1000 కోట్లు వాళ్ళు బెంచ్ కారులో వాళ్ళు తిరుగుతున్నారు, గింజ కూడా లేకంటే రైతులు ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ రొయ్యల చెరువుకి సంబంధించి కూడా గవర్నమెంట్ చాలా ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది. మీరు అన్నట్టుగా ముందుగానే వాటి విత్తనాలు కావచ్చు, లేకపోతే వాటికి పెట్టే ఫుడ్ కావచ్చు, ముందుగానే ఇచ్చి తర్వాత వసూలు చేసుకునే పరిస్థితి కొన్ని చోట్ల మనం చూస్తూనే ఉన్నాం. ఆ ప్రాసెస్ అంటే గవర్నమెంట్ సరిగ్గా చేస్తుంది అంటున్నారా, చేయట్లేదు అంటున్నారా మీరు? సీడు గవర్నమెంట్ సప్లై చేసే పరిస్థితి ప్రస్తుతం లేదండి. లీజు రైతే కట్టుకోవాలి, సీడ్ రైతే తెచ్చుకోవాలి. అది తమిళనాడులో ఉన్న పాండిచ్చేరి నుంచి తెస్తాం, కాకినాడలో తెస్తాం, అలాగే మామూలుగా మన మద్రాసు నుంచి తెస్తాం, ఒంగోలు నుంచి తెస్తాం. సీడు అక్కడ ఉండేటటువంటి క్వాలిటీని బట్టి రైతు సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటాడు. ఆ సీడ్ వరకు రైతే తెచ్చుకుంటాడు. సీడ్ అరువు తెచ్చుకుంటాడు. అవసరం తన దగ్గర డాక్యుమెంట్స్ అయితే తాకట్టు పెట్టో తనఖా పెట్టో అరువు తెచ్చుకుంటాడు. ఈ తెచ్చుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి ఇప్పుడు వచ్చేటటువంటిది ఏంటంటే కొన్ని చెరువులకి ఈ సబ్సిడీ మీద ఉన్నటువంటి కరెంట్ వస్తుంది, కానీ ఇంకా చాలా చెరువులకి ఆక్వాజోన్లో లేదని, నాన్ ఆక్వాలో ఉందని చెప్పేసి చాలా చెరువులకి ఇవ్వడం లేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని ఏరియాలకు ఇచ్చేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొన్ని ఏరియాలకు ఆపారు, కొంతమంది రైతులకు ఆపారు 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి. మరి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంపల్సరీగా ఇవన్నీ మేము అమ్మేస్తామని చెప్పేసి ఉండ్లో గెట్ టుగెదర్ పెట్టినప్పుడు లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని వీళ్ళంత తొందరగా ప్రభుత్వం అమలు చేయాలి. చేస్తే రైతులకు లాభం వస్తుంది. ఎందుకంటే మామూలుగా బిల్లు కట్టాలంటే కనుక ₹4.75 5 రూపాయల దాకా పడుతుంది బిల్లు. అదే మనకి సబ్సిడీ వచ్చేటప్పుడు ₹1.5 అంటే 15,000 రూపాయలు వచ్చేదానికి ఇప్పుడు 60,000 రూపాయలు వస్తుంది. లేదంటే సబ్సిడీ లేని వాళ్ళకి, సబ్సిడీ ఉన్న వాళ్ళకి బాగానే వస్తుంది. అంటే సబ్సిడీ ముందు అమలు చేయాలి. రెండోది ఫీడ్ కాస్ట్ తగ్గించడానికి ఉన్న అవకాశాలు ఏంటో ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు సాయం చేసేటటువంటి పరిస్థితులు ఉండాలి. ముఖ్యంగా మన రైతులు కూడా అంటే మన దగ్గర దాన్ని అమ్మకం చేయడం కన్నా కూడా విదేశాలకు తరలించడంలోనే కాస్త లాభార్జన ఉంటుంది, కాస్త డబ్బులు వెనకేసుకోవచ్చు అనే ఒక ఐడియాలజీతో ఉన్నారని కూడా అంటూ ఉంటారు. ఈ రేట్ల తేడా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మన డొమెస్టిక్ మార్కెట్లో అమ్మకాలు పెద్దగా లేవండి. ఎందుకో ఇండియన్ మార్కెట్లోకి వచ్చేటికి చికెను, చేప ఎక్కువగా డబ్బులు ఉన్నవాడు ఎవరు ఉంటే కనుక మరి మటను, ఇంకా అంటే ఇంకా బాగా ఉంటే సముద్రం చేప, ఇలా వీటికి సంబంధించి వెళ్తున్నారు. కానీ రొయ్యని మార్కెట్ చేయలేకపోయాం. మనం ఇండియాలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇందులో అబోవ్ 67% పైనే నాన్ వెజ్ తినేటటువంటి ఉన్నారు. ఎగ్ బాగా యూజ్ చేస్తాం, చికెన్ యూజ్ చేస్తాం, మటన్ యూజ్ చేస్తాం, ఫిష్ యూజ్ చేస్తాం, కానీ ప్రాన్ యూజ్ చేయట్లేదు. యాక్చువల్గా అయితే కనుక ప్రాన్
చాలా మంచిది, దాని కొలెస్ట్రాల్ కూడా చాలా మంచిది, డాక్టర్లు కూడా చెప్తున్నారు. దాని మీద బ్యాడ్ ప్రాపకుండా చేశారు, అది రొయ్యలు తింటే గుడిపోటు వచ్చేస్తుంది లేకపోతే కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది అని చెప్పేసి ఈ రకంగా చేశారు. యాక్చువల్గా అయితే కనుక ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో యాంటీబయాటిక్స్ అనే వాడకంటే పెంచేటటువంటిది ఏమన్నా ఉంది అంటే నాన్ వెజిటేరియన్లో అది రెయ్యండి. రెయ్యలు అసలు యాంటీబయాటిక్స్ ఉంటే మనకి ఎక్స్పోర్ట్ అవ్వ, మీకు తెలుసు కదా. ఎక్స్పోర్ట్ అవ్వాలంటే అంటే యాంటీబయాటిక్స్ అనేవి వాడట్లేదు, ఓన్లీ ప్రాబయోటిక్స్ వాడి ఆ ప్రాబయోటిక్స్ ద్వారా మంచి ఫుడ్ అనమాట. ఇది ఉన్న దాంట్లో నెంబర్ 1 ఫుడ్ సీ ఫుడ్ తర్వాత రెయ్యే మంచిదండి. అది ప్రభుత్వాలు చొరవ తీసుకొని మన డొమెస్టిక్ మార్కెట్లో మన అమ్మకాలు కనుక పెంచుకోగలిగితే కనుక 7 లక్షల టన్నులు అనేవి అసలు ఏమీ కాదు, అసలు చాలా సింపుల్గా మన మార్కెట్లోనే మనం అమ్మేసుకుంటాం. మరి ఆ పరిస్థితిని ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం, మరీ ముఖ్యంగా ఫారిన్ కరెన్సీని ఆర్జిస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్. ఈ రెయ్యి అనేది విదేశాలకు ఎగుమతి చేస్తుంటే ఫారిన్ కరెన్సీ ఎవరికి వస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ మీద గెంటుతూ ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? దీనివల్ల స్టేట్ గవర్నమెంట్కి వచ్చేది ఏం లేదు. మేము ఆయిల్ ఎక్కువ వాడామనుకోండి, దాని డాలర్ల రూపంలో మామూలుగా మళ్ళీ మనం విదేశాలకు చెల్లించాల్సి వస్తుంది. కరెంట్ ఇచ్చారనుకోండి, విదేశాలకు మనం డాలర్ల రూపంలో ఆయిల్ కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. కరెంట్ 11 kV సబ్స్టేషన్లు పెట్టి 11 kV మనకు సప్లై ఇచ్చారనుకోండి, మంచి నాణ్యమైన కరెంటు 24 hours ఇచ్చి తగ్గించి ఇచ్చారనుకోండి, ముందు ఇండియన్ గవర్నమెంట్కి డాలర్ల రూపంలో ఆయిల్ కొనేటటువంటి అవసరం తగ్గుతుంది. ఇంజిన్లు వాడడం, జనరేటర్లు వాడడం, ఇతరత్ర కరెంటు మీద కంప్లీట్ అంతా కూడా మేము చేసుకుంటాం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఈ వచ్చేటటువంటి ఇన్కమ్ నుంచి కొంత రైతులకు కేటాయించారు. ఇప్పుడు వరి రైతుకి వాళ్ళకి సబ్సిడీ మీద ఎరువులు ఇస్తున్నారు, పురుగు మందులు ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళకేమో మా అన్నదాత సుఖీభావ ఇస్తున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో ఇస్తున్నారు కదా. అలాగే మాకు కూడా రైతులకు కూడా సెంట్రల్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ అండి. స్టేట్ గవర్నమెంట్ అయితే కాదు, స్టేట్ గవర్నమెంట్ దాని మీద భారం పెట్టుకుంది చాలా వరకు నాకు తెలుసుండి, ఈ కరెంట్ సబ్సిడీలని అయ్యని. గవర్నమెంట్ ఎందుకు కలెక్ట్ చేసుకోవట్లేదు? ఎంపడా ఉంది, మరి దీనికి సంబంధించినటువంటి ఎగుమతికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. మనకి దీని మీద వచ్చేటటువంటి లాభాల్లో కొంత మనకు ఇవ్వాలి. మా ఉద్దేశం అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటేనే ఈ వ్యవస్థ బాగా స్టడీ అవుద్దని అనుకుంటున్నాను. ఇప్పుడు మన రాష్ట్రం ఇస్తున్న సబ్సిడీ ఎట్లా ఉందండి రొయ్యల వ్యాపారులకు? మన రాష్ట్రం ఇస్తున్న సబ్సిడీ అంటే రీసెంట్ గా రైతులందరూ కలిపి ఒకసారి మరి చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, వ్యవసాయ మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా అవసరాలు ఏంటి, ఏ రకంగా మాకు మరి స్టేట్ గవర్నమెంట్ సాయం చేయగలదు ఏంటనంటే, మన ఏదో కొద్దిగా ఫీడ్లో కొద్దిగా తగ్గించారంటే, అంతకుమించి ఏం లేదు. ఫీడ్ అయితే కనుక మేము ఒక 20 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం, మొదటి డిమాండ్. అదేవిధంగా కరెంటు, నాణ్యమైన కరెంటు రూపాయలకు సప్లై చేయమని చెప్పేసి అన్ని చెరువులకి, ఇక జోను ఆక్వా జోన్ అని లేదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నటువంటి అన్ని చెరువులకి మరి సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరి ప్రభుత్వం ఏదైతే ఉందో రూపంలో ఏదో పంచినటువంటి సబ్సిడీ ఇస్తే కనుక ఈ సమస్య మనం బయటపడతాం అనేది మా ఉద్దేశం. నాయుడు గారు, ఇప్పుడు ఈ ధరలు పెరగడం వల్ల మీన్స్ ట్యాక్స్ ఏదైతే పెంచారో ఈ పెంపకం వల్ల ఈ రొయ్యల చెరువులను లేకపోతే రొయ్యల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళకి ఏ శాఖల మీద దీని ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందంటారు? చాలా ఉన్నాయండి, దగ్గర 20 రకాల. ఇప్పుడు రైతు నష్టపోతాడండి. వరి పండిస్తే కనుక సంవత్సరానికి 20 బస్తాల నుంచి 30 బస్తాలే కౌలు ఇస్తారు. 1500 రూపాయలు ఉంది మార్కెట్ రేటు. రైతుకి ఎంత వస్తుందండి? 20 బస్తాలు ఇస్తే 30,000 వస్తుంది సంవత్సరానికి. పండితేస్తాడు, పండకపోతే ఇవ్వడు. అదే మా రైలు రైతులు అయితే అలా కాదండి, సంవత్సరం లీజు ముందు ఇచ్చేస్తాం. అంటే రాబోయేటటువంటి సంవత్సరానికి అతనికి మాట్లాడుకున్న 1,00,000 రూపాయలు 80,000 ముందే ఇచ్చేస్తాం. అంటే ఇక్కడైతే కనుక 80 నుంచి 1,00,000 రూపాయలు 60,000 ఆ రేంజ్లో వచ్చేటటువంటి పరిస్థితి ఉంది, నమ్మకంగా వచ్చే పరిస్థితి ఉంది. పూర్వం అయితే కనుక గోదావరి జిల్లాలు మరి ఆంధ్రప్రదేశ్కే కాదు చాలా చోట్లకి అన్నపూర్ణ అనేటువంటి పరిస్థితి ఉండేది. అన్ని చోట్ల రైస్ పండడం వల్ల ఏమైందంటే వాటర్ సోర్స్ ఎక్కువగా ఈ జిల్లాల్లో ఉంది కాబట్టి, గోదావరి ఉంది, కృష్ణా నది ఉంది, సముద్రం ఉంది, బోర్లు పడుతున్నాయి. మా ఏరియాలో బోర్ల నుంచి తాగేటటువంటి వాటర్ తీసుకోం, కెనాల్ వాటర్ని యూజ్ చేస్తాం. అందువల్ల కింద గ్రౌండ్ వాటర్ తీసుకుంటే మా ఏరియాలో వచ్చేటటువంటి ఇబ్బంది అయితే లేదు గోదావరి జిల్లాలో. ఆ యొక్క వాటర్ను ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి, మేము ఉత్పత్తి చేసేదాని వల్ల ఇండియాకి ఫారిన్ కరెన్సీ వస్తుంది కాబట్టి ఇండియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి ఈ వ్యవస్థని కుప్పకూలిపోకుండా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎవరైతే లాభం రావట్లేదంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, వైరస్ వస్తుంటుంది, రకరకాలైనటువంటి ఫిబ్రవరి అని రకరకాల సమస్యలు వస్తాయి. ఈ సమస్యల వల్ల ఒక 30% సక్సెస్ రేట్ ఉంటుందండి. 1,00,000 ఎకరాలు వేస్తే 30,000 ఎకరాల్లో రైతులు మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. 70,000 ఎక్కడో చోట డ్రాప్ అయిపోతూ ఉంటారు. చివరి పోటీలో నిలబడే వాళ్ళు 30% మంది ఉంటారు.
సో వీటిని నిలబెట్టాల్సినటువంటి అవసరం గవర్నమెంట్కి ఉంది. అందువల్ల ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఈ సమస్య నుంచి మమ్మల్ని ఎలా బయటపడేయాలనే దాని మీద ఖచ్చితంగా చూడడం. సరే, ఇప్పుడు మనకి అమెరికా నుంచి ఈ ట్యాక్స్ల భారం పడింది కాబట్టి ఆల్టర్నేటివ్గా వేరే కంట్రీస్ ఏమైనా చూస్తున్నారా, ఉన్నాయా మన దగ్గర? అంటే ఎవరైతే ఈ సప్లయర్స్ ఉన్నారో సప్లయర్స్కి ఈ వ్యవహారాలన్నీ తెలుసు. గవర్నమెంట్ ఒకసారి వాళ్ళకి కూర్చోబెట్టి వాట్ ఈజ్ వాట్, ఏం జరుగుతుంది, మన దగ్గర సప్లై ఏమొస్తుంది, ఎక్కడ డిమాండ్ ఉంది, ఎక్కడికి మనం మన యొక్క సరుకులను ఇంకా పంపించుకోవడానికి అవకాశం ఉంది, మనకి డంపింగ్ లేనటువంటి టారిఫ్లు విధించినటువంటి కంట్రీస్ ఏమున్నాయి, వాటికి అవసరం అయితే కనుక కొద్దిగా రేట్లు తగ్గించి ఇచ్చేలాగా. అలాగే ఏదన్నా సరే ఒక ప్రయత్నం చేసుకోగలిగితే కనుక గవర్నమెంటే చేయగలదు. రైతుకి ఏమీ తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు, ఏం తెలియదు కదండి, అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా నాలంటూ ఏదో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ కంట్రీస్కి ఏం వెళ్ళింది ఏంటనేది కనీసం చూస్తూ ఉంటాం, కానీ టీవీ చూస్తూ ఉంటాం, తెలుస్తుంది. కానీ చాలా మంది రైతులు ఇల్లిటరేట్స్, చదువు లేనటువంటి వాళ్ళు, వీళ్ళని మోసం చేయడం చాలా ఈజీ అనమాట. అలా మోసం చేయబడుతున్నటువంటి వ్యవస్థ ఏముందంటే మా ఇది ఎక్కడ తప్పుగారు ఇంకా చేశారు లేదో లాస్ట్ 3 నెలల క్రితం రేట్లు కొట్టేశారు, 3 నెలల క్రితమే తగ్గించేశారు. యాక్చువల్గా మాకు డబ్బులు వచ్చే చోట కూడా డబ్బులు రాకంటే ఈ వ్యవస్థ అంతా కూడా నడుస్తూ ఉంది. దీని మీద ప్రభుత్వం అజమాయిషి ఉండాలి, రైతు మోసపోకంటే చూడాల్సినటువంటి అవసరం ఉంది. మా ఏరియా పూర్తిగా ఈ యొక్క ఆక్వాకల్చర్ మీద వీటి మీద ఆధారపడిపోయినటువంటి జిల్లాలు. ఈ ఒకప్పుడు వరి మీద ఉండేటువంటి జిల్లాలు ఇప్పుడు ఆక్వాలోకి కన్వర్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఏరియాలో ఉండేటటువంటి రైతు తాలూకా కుటుంబం మొత్తం, అంటే ఆ ఏరియా వ్యవస్థ అంతా కూడా పాడైపోయేటువంటి పరిస్థితి ఉంది. మా ఏరియాలో నీటి మీద ఆధారం ఎక్కువ కాబట్టి ఇతరత్ర మాకేం పరిశ్రమలు లేవు, ఇక్కడ పండే గనులు లేవు, కొండలు లేవు, ఏమైనా తవ్వేసి అమ్మేద్దామంటే ఓన్లీ రైతు, వరి, ఆక్వాకల్చరు, చేపలు. ఆ చేపలు కూడా ఒక్కోసారి నీళ్ళు లేకపోతే కనుక వేసవికాలంలో పంట ఉండదు, అదే 6 నెలలకు వచ్చేటటువంటి పరిస్థితి. అందుకని ఏంటంటే ప్రభుత్వం మాకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఇస్తే మేము పంట పండించి ఈ యొక్క రాష్ట్రానికి, ఈ యొక్క దేశానికి కావాల్సినటువంటి ఫారెన్ కరెన్సీని తేవడానికి ఉపయోగపడతాం కాబట్టి మనం శ్రద్ధ పెట్టాలి. సార్, ఇప్పుడు ముఖ్యంగా మీ దగ్గర, మీ జిల్లాల దగ్గర ఆక్వా మీద ఆధారపడి ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు? మా ఏరియాలో ఒక 2,50,000 ఎకరాల పైన, దగ్గర 3 లక్షల ఎకరాల దాకా ఈ కల్చర్ జరుగుతుందండి. ఈ ఎకరం నుంచి 10 ఎకరాలు 20 ఎకరాల దాకా కూడా రైతులు ఉంటారు. అంటే యావరేజ్ మీద ఎంత తక్కువ వేసుకున్నా సరే ఓన్లీ రైతులే 1,50,000 మంది ఉంటారు. 1,50,000 మంది ఆక్వా మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. 1,50,000 మంది ఓన్లీ రైతులు. అదే ఈ రైతులు కాకంటే ఈ చెరువులు రైతుల దగ్గర నుంచి లీజుకు తీసుకున్న వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. ఇక్కడ 2,50,000 మంది. వీళ్ళ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు 10 లక్షల మంది ఉంటారు. ఎవరండి? మేత వేసేవాడు, వల్ల కుట్టేవాడు, పట్టుబడి పట్టేవాడు, లేకపోతే మామూలుగానేమో ఇదేంటి దీనికి సంబంధించినటువంటి ఇతర ఉంటాయి రకరకాల చిట్టాయిలు తయారు చేసేవాడు, ఫీడ్ అమ్మేవాడు, ఫీడోడు దగ్గర పనిచేసేటువంటి జట్టోడు, దగ్గర 27 రకాల మంది వ్యక్తులు ఈ యొక్క దాంతో లింక్ అయి ఉన్నారండి. మొత్తం టోటల్గా మా జనరేటర్లు, ఆక్సిజన్ ఏరియేటర్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. మొత్తం ఈ రంగం మీద ఆధారపడి బతికే వాళ్ళు సుమారు 27 రకాల సమస్యలు ఇదైనటువంటి వ్యక్తులు ఉన్నారు దీని మీద ఆధారపడి. సో వాళ్ళందరూ ఎఫెక్ట్ అయిపోతారు. ముఖ్యంగా ఇప్పుడు లక్షల్లో ఆక్వా మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు తీసుకున్న ఈ పన్ను ఏదైతే పెంపు ఉందో దానివల్ల వింత ఎఫెక్ట్ పడుతుందని ఆల్రెడీ మీరు చెప్తున్నారు. ఇప్పుడు లాస్ట్గా మీ డిమాండ్ ఏంటి? ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మీ అభ్యర్థన ఏంటి? మీ వినతి ఏంటి? ఏం చెప్తారు? ఖచ్చితంగా మన దగ్గర పండేటటువంటి రైలుకి మార్కెట్ ఎక్కడుందో ఎతికి ఆ యొక్క కంట్రీస్తో మాట్లాడి అక్కడికి మన యొక్క వస్తువుల్ని వెళ్ళేలా పంపించాల్సినటువంటి అవసరం. నేను మోడీ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క పేపర్ టీవీలో అట్లా వచ్చిన దాన్ని బట్టి చూస్తే మనం తగ్గేది లేదు. ఆయన టారిఫ్లకి మనం మెంటల్గా సిద్ధమైపోయాం. అమెరికా నుంచి మనకి పాడి పరిశ్రమను దెబ్బ కొట్టడానికి, అలాగే మన వ్యవసాయ రంగాన్ని దెబ్బ కొట్టడానికి, మన మత్స్యకారులను దెబ్బ కొట్టడానికి వాళ్ళు మన దేశానికి వాళ్ళ యొక్క ఉత్పత్తులను పంపిస్తానంటున్నారు. దానికి మనం అభ్యంతరం చెప్తున్నాం. వాళ్ళ మీద మనం ఎక్కువ సుంకాలు వేస్తున్నాం. ఆ సుంకాలు వేయడం వల్ల వాళ్ళు మన మార్కెట్లోకి రాలేకపోతున్నారు. సో మన మార్కెట్ నుంచి కూడా వాళ్ళ మార్కెట్కి వెళ్ళకంటే అడ్డుకోవడం కోసం ఈ టారిఫ్లు విధించారని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు. టారిఫ్లు విధించారు వారికి, మన దగ్గర నుంచి సరుకు వెళ్తే కనుక మన రైతులు తక్కువ రేటుకి అమ్మలేరు, అమ్మితే వీళ్ళు నష్టపోతారు. సో ఎక్కడ మార్కెట్ ఉంది, ఏం చేయాలి,
లేకపోతే రైతులకు ఏమైనా కనుక ఈ యొక్క టారిఫ్ల తాలూగా దాన్నైనా రైతుల మీద భారం పడకంటే ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అయినా చెల్లించాలా, లేకపోతే రైతులకు ఏదైనా ఇచ్చేటటువంటి ఫీల్డ్లో తగ్గించి, లేకపోతే ఇతరత్ర ఏదైనా లీజుల్లో కానీ ఎట్లైనా సరే ప్రభుత్వం ఏమైనా వెసులుబాటు ఇవ్వాలా, ఇలాంటివన్నీ కూడా ఆలోచించి ప్రభుత్వం తాను చేయగలిగేది అని ఇక్కడ చేయగలిగేది ఏదైతే ఉందో అది చేస్తే కనుక కొంత ప్రభుత్వం మీద, కొంత ప్రజల మీద, కొంత రైతుల మీద ఇలా భారం పెడితే ఆటోమేటిక్గా మార్కెట్లోకి వెళ్తుంది. మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనం రైతులు ఇక్కడ సేవ్ అవుతారు. లేకపోతే కనుక ఇబ్బంది పడే పరిస్థితి చాలా ఎక్కువగా. అప్పుడు ఆల్రెడీ రైతులు పంట వేయడమా మాంటం అనే పరిస్థితులు ఉన్నారు. వేసిన పంటని కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి భయాందోళన ఉన్నారండి రైతులందరూ. ఇందాక మీరు అడిగినప్పుడు నన్ను ఒక మాట అడిగారు, గవర్నమెంట్ ఏమేం చేస్తే బాగుంటుంది అని. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఫీడు సహకార రంగంలో ఫీడ్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు రైతులను భాగస్వాములుగా చేసి పెట్టాలి. దాని పెట్టుబడి ల్యాండ్ గవర్నమెంట్ భరించాలి. రైతులు కూడా దాంట్లో భాగస్వాములు చేసుకుని వీళ్ళు షేర్ హోల్డర్స్గా చేయాలి మొట్టమొదటి. రెండోది ప్రాసెసింగ్ యూనిట్, అంటే శీతల గిడ్డంగులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మెయిన్గా మార్కెట్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. గవర్నమెంటే రైతుల యొక్క భాగస్వామ్యంతో వీళ్ళు బ్రహ్మాండం సబ్సిడీలు ఇస్తున్నారండి. ఒక ఫ్యాక్టరీ ఎవరైనా శీతల గిడ్డంగి ఫ్యాక్టరీ పెట్టుకుంటే 10 కోట్లు 20 కోట్లు 10 కోట్ల కెపాసిటీని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. వాళ్ళు ఉపయోగించుకొని రైతులను దోచుకుంటుంది. అదే పరిస్థితి సహకార రంగంలో కనుక ప్రభుత్వం వాళ్ళకిచ్చే సబ్సిడీని సహకార రంగానికి ఇచ్చి రైతులను భాగస్వాములు చేసి ఈ సహకార రంగానికి కనుక ఇతర స్టేట్లో అలా జరుగుతుందండి. మన ఏపీలోనే ఇంతవరకు ఈ యొక్క రంగం మీద సరైనటువంటి ఇజ్జరలే. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన ఆయన, లోకేష్ గారు అంతకంటే తెలివైనారు, పవన్ కళ్యాణ్ గారు అందరికీ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు. కనుక వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీలు తెచ్చుకోవచ్చు, ప్రజలకు మన దగ్గర ఉన్న భూమి ఇచ్చి ఆ రైతులు ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ రెండు రంగాలని కనుక స్థిరీకరణ చేస్తే రైతు తాను ఎంతైతే అమ్మాడో అంతకి తన సహకార రంగంలో అమ్ముతాడు. కాబట్టి అది అమెరికా నుంచి వచ్చే లాభం నుండి, ఆఫ్రికా నుంచి వచ్చే లాభం నుండి, యూరోప్ నుంచి వచ్చే లాభం నుండి, లేకపోతే లోకల్లో అమ్ముకునేది అవనండి. ఏదైనా తన పంటకు తనకి గిట్టుబాటు ధర వస్తుంది. ఈ మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఎందుకంటే సహకార రంగం అంటే ఇక్కడ తయారయ్యేది మేత రైతుకి రైతే సప్లై చేసుకుంటాడు, రైతు పండించింది మళ్ళీ రైతు అమ్ముకుంటాడు. సో అంటే ఈ లింక్ అనేది ఇంకెవరితోనూ కూడా మాకు లింక్ ఉండదు. మేము మా పంటను పండించుకుంటాం, మా పంటకి మేమే అన్ని సప్లై చేసుకుంటాం. ఇప్పుడు దొంగ మందులు రకరకాలంటే పనిచేస్తున్నాయో లేదో తెలీదు, ఏమవుతుందో తెలీదు. ప్రాపర్టీస్ అంటాడు, ఇన్ని స్పీసెస్ ఉంటాయి ఇది అని చెప్పేసి అమ్ముతాడు. అది పౌడర్ ఎత్తున్నాడో నిజంగా ఎత్తున్నాడో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి సహకార రంగాన్ని డెవలప్ చేయాలి. సహకార రంగాన్ని డెవలప్ చేయడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు ఏ మాట అయితే గతంలో ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఈ యొక్క రంగాన్ని డెవలప్ చేస్తే మ్యాక్సిమం మేము సేవ్ అవడానికి అవకాశం ఉంటుందని చెప్పి. ఎస్ సార్. నాయుడు గారు, మీది ఏదైతే డిమాండ్ ఉందో సో ఖచ్చితంగా అది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు. చూద్దాం గవర్నమెంట్ ఎట్లా స్పందిస్తుంది అనేది. మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు గారు. నమస్తే.